నివేదా థామస్ గారి 35 మూవీ రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఈ వీడియో అయ్యాక అది కూడా చూసేయండి. ఈ వీడియోలో తలపతి విజయ్ గారి లాస్ట్ సెకండ్ ఫిల్మ్ గోట్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. మీరు కరెక్ట్గానే విన్నారు. ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ గారు ఇంకొక మూవీ చేసి మూవీస్ నుండి రిటైర్ అయ్యి పాలిటిక్స్కి వెళ్తున్నారు. కమింగ్ టు గోట్ మూవీ, ఈ సినిమాకి సంబంధించిన ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ మెటీరియల్ కూడా వర్క్ అవ్వలేదు. ప్రతిదీ ట్రోల్ మెటీరియల్ అయింది. ఎస్పెషల్లీ తలపతి విజయ్ గారి యంగ్ లుక్కి భారీ ట్రోల్స్ పడ్డాయి. హానెస్ట్గా చెప్పాలంటే ఈ రోజు గోట్ సినిమా రిలీజ్ అవుతుంది అని కూడా చాలా మందికి తెలియదంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉందో. రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. కమింగ్ టు ద స్టోరీ లైన్, గాంధీ ఒక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో ఏజెంట్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల ఆ స్క్వాడ్ నుండి బయటకు వచ్చేస్తాడు. ఆఫ్టర్ 20 years ఆ స్క్వాడ్లో జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అసలు ఎందుకు బయటకు వచ్చేసాడు, ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా ఎలాంటి కాన్సిక్వెన్సెస్కి దారితీసింది అనేది బేసిక్ ప్లాట్ లైన్. కమింగ్ టు ద పాజిటివ్స్, తలపతి విజయ్ ఒక 2-3 లుక్స్లో కనిపిస్తారు. మెయిన్ లుక్లో మంచి నీట్ అండ్ స్టడిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ లుక్ అంటే యంగ్ తలపతి లుక్లో అయితే ఫ్యాన్స్ ఇన్ని ఇయర్స్ నుండి మిస్ అవుతున్న జోవియల్ విజయ్ని మళ్ళీ తీసుకొచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆ 2 రోల్స్లో తలపతి విజయ్ గారు చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బై వెంకట్ ప్రభు ఈస్ టూ గుడ్. ఇలాంటి ఒక థిన్ అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ని 3 year లాంగ్ ఫిల్మ్గా తీసినా కూడా తన స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేశారు. కొన్ని సీన్స్ మినహాయించి మిగతా సినిమా అంతా స్క్రీన్కి హుక్ అయ్యే ఉంటాం. సీన్స్ ప్లేస్మెంట్ బాగుండింది. లైక్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషనల్ సీక్వెన్స్, దాని నుండి ఇంటర్వెల్కి డ్రైవ్ చేసిన విధానం, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ప్లేస్మెంట్స్ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే వన్ ఆఫ్ ద స్టాండౌట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. డైలాగ్స్ చాలా బాగున్నాయి. చిన్న తలపతి నుండి ఫన్ జనరేట్ చేయడానికి వాడిన డైలాగ్స్ సూపర్. మిగతా డైలాగ్స్ అన్ని నార్మల్గా ఉన్నా ఆ ఫన్ డైలాగ్స్ మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ని యూజ్ చేసుకొని ఒక కామెడీ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా బాగుండింది. క్యామియోస్ అండ్ దేర్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఇంట్రోలో ఒకటి, సాంగ్లో ఒకటి, క్లైమాక్స్లో ఒకటి, ఇలా 3-4 క్యామియోస్ ఉన్నాయి. అనవసరంగా ఇరికించారు అనే ఫీలింగ్ అయితే రాలేదు. థియేటర్లో ఆ క్యామియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. అబ్రాడ్లో తీసిన సీన్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. విఎఫ్ఎక్స్ అయితే ప్రమోషనల్ మెటీరియల్లో ఉన్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు. ఒక 2-3 సీన్స్ మినహాయించి మిగతా ప్లేసెస్లో ఇట్స్ డీసెంట్. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో మన పెద్ద తలపతి అండ్ చిన్న తలపతి ఉండే బైక్ యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ అన్ని బాగున్నాయి. ఎడిటింగ్ ఈజ్ డీసెంట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. కమింగ్ టు ద నెగిటివ్స్, స్టోరీ లైన్ చాలా థిన్గా ఉంటుంది. ఒక 40 minutes అయిపోగానే మిగతా స్టోరీ ట్విస్ట్లు అన్నీ అర్థమైపోతాయి. డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు సెటప్ బాగానే రాసుకున్నారు, కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ప్రిడిక్టబిలిటీ ఎక్కువైపోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్. తమిళ్ రెఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వెంకట్ ప్రభు గారి ప్రీవియస్ ఫిల్మ్స్ నుండి రెఫరెన్సెస్, తలపతి విజయ్ గారి ఓల్డ్ మూవీ రెఫరెన్సెస్ అండ్ తమిళనాడులో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ రెఫరెన్సెస్ ఉన్నాయి. మరి అవి డబ్బింగ్లో ఎలా కవర్ చేశారో తెలియదు. అందుకే తెలుగు డబ్బింగ్ ఇస్ ద కీ. కొంచెం తేడా వచ్చినా ఆ రెఫరెన్సెస్ మన వాళ్ళకి అర్థం కావు. థర్డ్ మేజర్ డ్రాబ్యాక్ ఇస్ విలన్స్ క్యారెక్టరైజేషన్. 2-3 విలన్స్ ఉన్నారు, ఎవరికి కూడా ప్రాపర్ బ్యాకింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. సో దానివల్ల అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. ఒక విలన్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మిగతా వాళ్ళంతా లైట్. సాంగ్స్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, బిలోపార్ ఉన్నాయి అండ్ వాటి ప్లేస్మెంట్స్ కూడా కరెక్ట్గా లేవు. అక్కర్లేదు అనిపించింది. మట్టా సాంగ్ ఒకటి ఎంజాయ్ చేయొచ్చు, అందులో క్యామియో ఉంది. అదర్ దాన్ దట్ సాంగ్స్ ఆర్ నాట్ ఇంపాక్ట్ఫుల్. బీజిఎం కూడా కొన్ని ఎలివేషన్ సీన్స్లో వర్కౌట్ అయింది, కానీ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కావాల్సిన బీజిఎం అయితే పడలేదు. సినిమాటిక్ లిబర్టీస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. మనకి ఈజీగా అర్థం అవుతాయి ఆ లూప్ హోల్స్ అన్ని. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా అక్కర్లేదు అనిపించింది. తలపతి విజయ్ గారి యంగెస్ట్ లుక్లో డిఏజింగ్ ఫ్యాక్టర్ బాగా మిస్ఫైర్ అయింది. చాలా ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ మీద చూడలేకపోయాం ఆ లుక్ని. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, తలపతి విజయ్ గారు 2 roles ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన లేకపోతే సినిమా లేదు. హీఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రభుదేవ్ గారి యాక్టింగ్ ఇనిషియల్ గా కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించినా తర్వాత బాగానే ఉండింది. మిగతా వాళ్ళంతా ఎవరి రోల్స్ లో వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ తమిళ ఆడియన్స్ కి ఎక్కుద్ది. తలపతి విజయ్ తమిళ్ రెఫరెన్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తారు, బట్ మన తెలుగు ఆడియన్స్ కి ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. అది కూడా డబ్బింగ్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.